అనేక కారణాల వల్ల, రాష్ట్రంలో ఉన్న కారణాల వల్ల సినిమా రిలీజ్ అయ్యి అంటే విడుదల అన్ని సిద్ధమైపోయి కూడా మేము రిలీజ్ చేయడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఇంకా రిలీజ్ అవబోద్ది అనుకుంటుండగా నేను గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్కి నేను ఇక్కడ గోవాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఒక రోజున, ఇట్లా సినిమా నెట్లో రిలీజ్ చేశారు అనగానే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాల. సరే అక్కడి నుంచి వెంటనే త్రివిక్రమ్ గారికి చెప్పి నేను వచ్చేస్తానని చెప్పి అదే రోజు మధ్యాహ్నం కల్లా ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వినగానే నాకు ముందు కోపం కానీ ఇవన్నీ బాధ కానీ ఏం కలగచ్చు, వింటా ఉన్నాను ఏం జరిగింది, ఎలా చేశారు అది. ఈ సినిమా మేము అనేక నెలలు కష్టపడి, త్రివిక్రమ్ గారు ఒక 3 సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ని కష్టపడి డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది. అలాగే ఒక దాదాపు 60 కోట్ల పైన బడ్జెట్ పెట్టి సినిమా రిలీజ్ చేస్తే కరెక్ట్గా రిలీజ్ ముందు ఎవరు చేశారో మాకు ఆ రోజుకి తెలియదు, కానీ ఒక 4 రోజుల ముందే వచ్చేసేటప్పటికి మా మొత్తం టీంలో నటుల్లో కానీ, ఎంటైర్ టెక్నీషియన్స్లో కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ లోపల విపరీతమైన బాధ, అందరు కుంగిపోయినారు.